లూకాసు వార్త 15వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుదాము. అందుకు అతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు రొవ్విన దూడను వధించుమని చెప్పెను. అందుకతడు కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఉదయ కాలంలో చదువుకునే ఈ మాట మనకు తెలియదు కాదు, ఎన్నోసార్లు చదివే ఉంటాం. ఇంకా చెప్పుకోవాలనుకున్నట్లయితే సండే స్కూల్ నుంచి కూడా ఈ యొక్క ఉపమానం అనేది మనం చూస్తూ ఉన్నాము. సండే స్కూల్ నుంచి కూడా ఇది మనకు బోధించబడుతూనే ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువు మనకు తెలియజేస్తున్న సందర్భం మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1 తప్పిపోయిన గొర్రెపిల్ల, 2 పోగొట్టుకున్న నాణ్యము, 3 తప్పిపోయిన కుమారుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఉపమాన రీతిగా తన ప్రజలతో లేదా శిష్యులతో లేదా అక్కడ చేరిన వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఉపమానం ఏంటంటే తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలిసిన మాట ఏంటి? మనమందరము ఎన్నో సార్లు, ఇంకా చెప్పాలనుకున్నట్టు 100ల సార్లు మనం వినే ఉంటాం ఈ మాట. కానీ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ మధ్యలో నేను తెలియచెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ప్రియులారా, ఆ 2 కుమారుల్లో ఒక పెద్ద కుమారుడు ఏమో మంచిగా తండ్రి కొరకు పనిచేస్తూ ఉన్నాడు, పొలంలో పనిచేస్తూ ఉన్నాడు, వీరికి లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. 2వ కుమారుడు ఆయన చెడిపోయిన వాడే తన ఆస్తిని అంతటిని కూడా తండ్రి దగ్గర నుంచి తీసుకొని తన భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయి వేశ్యలతో దాన్ని ఖర్చు పెట్టేశాడు. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, తనకున్న ఆస్తుని లేదా తన భాగాన్ని అంతటిని తీసుకొని ఆయన ఖర్చు చేసేసిన తర్వాత మరలా తినడానికి ఏమీ లేనప్పుడు పంతులు తినేటువంటి ఆ ఆహారంతో లేకపోతే ఆ పొట్టుతో తను పోషించుకోవాలి అని అనుకున్నప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంతవరకు కథ చాలా బాగానే ఉంది. కానీ ఈ తండ్రి నిజంగా మంచివాడేనా? ఈ తండ్రి నిజంగా మంచివాడేనా? నిజంగా న్యాయం జరిగించేవాడేనా? ఏమంటే ఒక కుమారుడు ఒకలాగా చూస్తూ ఉన్నాడు, మరొక కుమారుడిని మరొకలాగా చూస్తూ ఉన్నాడు. అంతేకాదా? అయితే ఈ చిన్న కుమారుడు తన ఆస్తిని, తన భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఆ వేశ్యలతో ఖర్చు పెట్టి ఏమీ లేనప్పుడు, తినడానికి ఏమీ లేనప్పుడు పందులు తినేటువంటి ఆ పొట్టును తన కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తాము. అయితే వారికి బుద్ధి వచ్చినప్పుడు, దేవుడు వాక్యంలో ఉంది, వారికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంకా అనేక మందికి విస్తారంగా ఉంది, నేను అక్కడికి వెళ్ళి నా తండ్రి పనివారిలో ఒక పనివారిగా ఉంటానని చెప్పి ప్రియులారా తండ్రి దగ్గరికి రావడం మనం చూస్తూ ఉన్నాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, ఆ ఇంటిలో నుంచి దూరంగా చూస్తూ ఉన్నప్పుడు తన కుమారుడు తన దగ్గరికి వస్తున్నాడని తెలిసి తండ్రి పరుగున వెళ్ళి ఆయన్ని హత్తుకొని ముద్దు
దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కేవలం ఇంటిలోనికి తీసుకుని రావడం మాత్రమే కాకుండా త్వరగా పనివాడిని పిలిపించి చక్కగా స్నానం చేయించి మంచి వస్త్రములు తొలగించి ఆయన కాళ్ళకు చెప్పులు ఇచ్చి చేతికి ఉంగరం పెట్టి ఆయన వచ్చినందుకు గొప్పల దూడను వధించి మంచిగా సంతోషిస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు బాగానే ఉంది. కానీ పెద్ద కుమారుడు వచ్చాడు, అడుగుతూ ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇంట్లో? ఆ పనివాడు వచ్చి చెప్తూ ఉన్నాడు, అయ్యా నీ తమ్ముడు తగ్గిపోయాడు, ఆయన ఇంటికి వచ్చాడు, అందరూ బట్టి నీ కుమారుడు బట్టి నీ తండ్రి గారు ఈ యొక్క సంతోషిస్తూ ఉన్నాడు, ఈ యొక్క సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తండ్రి దగ్గర కుమారుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను నీతో పని చేస్తూ ఉన్నానే, ఇన్ని సంవత్సరాలు నేను నీ కొరకు పని చేస్తూ ఉన్నానే, ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఉన్నానే, ఉదయాన్నే వెళ్ళిపోతూ ఉన్నాను, ఉదయాన్నే వెళ్ళి సాయంకాలం వరకు పొలంలో కష్టపడి పని చేస్తూ ఉన్నాను, అయినా నా స్నేహితులతో కలిసి నేను సంతోషించడానికి ఒక్క మేకపిల్లనైనా నువ్వు నాకు ఇవ్వలేదు అని కంప్లైంట్ చేస్తూ ఉన్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను మీకు అడగబోయేటువంటి ఒకే ఒక ప్రశ్న, ఈ తండ్రి ఈ ఉపమానంలో చెప్పబడి ఈ తండ్రి అన్యాయస్తుడు అవునా కాదా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అవునా? అన్యాయస్తుడేనా? ఏమి ఎన్నోసార్లు మనం చదివాం కదా ఈ కథ, ఎన్నోసార్లు ఈ ఉపమానం మనకు తెలియచేయలేదు కదా. ఇప్పుడు చెప్పండి, మామూలుగా చూసినట్లయితే ఈ తండ్రి అన్యాయస్తుడు అవునా కాదా? ఎందుకంటే ఈ తండ్రి చిన్న కుమారుడు ఒకలాగా చూస్తూ ఉన్నాడు, పెద్ద కుమారుడు మరొకలాగా చూస్తూ ఉన్నాడు. తన కొరకు కష్టపడి, తన కొరకు శ్రమపడి, తన కొరకు ఎంతో ప్రయాసపడి, తన కొరకు చెమట వచ్చి, తన కొరకు ఎంతో భారం కలిగి పని చేస్తున్నటువంటి తన పెద్ద కుమారుడు విషయంలో అన్యాయం జరిగిస్తూ ఉన్నట్లుగా కనబడుతుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతిని ఒక్కసారి దేవుడి సేవకులైన మనము గ్రహించాలని ప్రభు పేరని అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా మట్టుకైతే ఇక్కడ తండ్రి చాలా అన్యాయస్తుడిగా కనబడతా ఉన్నాడు, లేదా ఇక్కడ తండ్రి పక్షపాతం చూపించే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. తండ్రి పెద్ద కుమారుడు ఒక విధంగా చూస్తూ ఉన్నారు, చిన్న కుమారుడు మరొకలాగా చూస్తూ ఉన్నాడు. అవునంటారా కాదంటారా? చెప్పండి. హల్లెలూయా. అది అన్యాయం కాదండి? అది అన్యాయం కాదా? కాదా? ఎందుకు కాదు చెప్పండి? అది అన్యాయం కాదంటారా? ఏమిటి? తన కొరకు పని చేస్తున్నటువంటి పెద్ద కుమారుడికి తన స్నేహితులతో సంతోషించడానికి ఒక్కసారి కూడా ఒక మేక పిల్లని ఉన్నటువంటి ఆ తండ్రి తన ఆస్తినంతా తీసుకుని వెళ్ళి తన ఇంటికి చెడ్డ పేరు తెచ్చి ఏమంటే ఆస్తినంతటి కూడా దుర్వ్యాపారం చేత పాడు చేసి వేశ్యల చేత దాన్ని కలిగించేసి వేశ్యల చేత ఖర్చు పెట్టించి ఏమంటే తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఒక్క మాట కూడా అనట్లేదు, ఇదిగో నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు, నువ్వు నా దగ్గర నుంచి నీ ఆస్తులు పట్టుకొని వెళ్ళిపోయావు, ఇంకా నీకు నాకు పాలేంటి, నీకు నాకు సొత్తు ఏంటి, నీకు నాకు సంబంధం ఏంటి, నీ ఆస్తులు నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు కదా, అక్కడ ఉండు, లేకపోతే ఒక పనివాడిగా ఉండు, పనివాడు ఎక్కడ ఉంటున్నారు నువ్వు అక్కడే ఉండు అని అనట్లేదు కదా. అలా అనుకోవడం మాత్రమే కాకుండా తను చేసిన ఖర్చులు మాత్రం లెక్క పెట్టకుండా, తన ఆస్తిని నాశనం చేసినందుకు లెక్క పెట్టకుండా మరి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఏమని? ఒక ఉంగరం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, విందు చేయిస్తూ ఉన్నాడు. ఇది అన్యాయం కాదంటారా? యేసే ప్రాణం ఇచ్చాడు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా నిజంగా చూసినట్లయితే ఇది చాలా గొప్ప నామం అయితే అన్యాయం అనిపిస్తూ ఉంది. కానీ ఆ మాట చెప్తూ ఉన్నాను, దేవుడు మాత్రము అన్యాయస్తుడు కాదు. దేవుడు నామానికి దేవుడి సేవకులైన మేము ఈ దినాన చూడాల్సినటువంటి ఒక సందర్భం మన జీవితాల్లో ప్రస్ఫుటంగా కనబడతా ఉంది ప్రియులారా. ఈ దినాన నీవు నేను దేవుడి కొరకు సేవ చేస్తూ ఉన్నాం, దేవుడి కొరకు పని చేస్తూ ఉన్నాం,
కుమారుడికి పెద్ద కుమారుడికి ఉండే తేడా ఏంటి? వాళ్ళిద్దరి మధ్యలో ఉండే తేడా ఏంటి? చిన్న కుమారుడు ఎంత దుర్మార్గంగా జీవించిన, చిన్న కుమారుడు తన ఆస్తిని నష్టం పరిచిన, చిన్న కుమారుడు తనకు చెడ్డ పేరు తీసుకొని వచ్చిన, చిన్న కుమారుడు తన ఆస్తిని అంతటితో నాశనం చేసిన, ప్రియులారా తండ్రి ఆయన ఏమీ అనకుండా హత్తుకొని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చి మరెక్కువ సొమ్మును ఆయన కొరకు ఖర్చు పెడుతూ ఉన్నారు. తన కొరకు పని చేస్తున్నటువంటి ఈ పెద్ద కుమారుడికి అయితే కనీసం పట్టించుకోవడం లేదు. ప్రియులారా పెద్ద కుమారుడు చదువుతూ ఉన్నాడు. అయ్యా నా స్నేహితులతో నేను సంతోషించడానికి ఒక్కసారైనా ఒక్క మేకపిల్లనైనా ఇచ్చావా అని అడుగుతూ ఉన్నాడు. అడిగితే తండ్రి అంటున్నాడు, ఈ కుమారుడు చెడిపోయి తిరిగి వచ్చాడు, ఇది సంతోషించి ఆనందించి చెప్తేనే నావన్నీ నీవి అన్నట్టుగా ఒక ఫ్రేమ్ లో పెట్టేసి నా ఏవైతే వస్తాయో నీకు సంబంధిస్తాయని చెప్పేస్తా ఉన్నాడు. చాలా సింపుల్ గా తెలుస్తూ ఉన్నాడు. ఆడడానికి ఇది నా దేవుని పరిచయం చేస్తున్న మనము, దేవుని సేవ చేస్తున్న మనము ఈ సంగతిని చాలా స్పష్టంగా మనము ఎరుగవలసి ఉన్నది. దేవుడు నామాన్ని మహిమ కలుగుగాక. ప్రియులారా పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి ఉండే తేడా ఏంటి? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంగతి ఏంటి? ప్రియులారా ఒక మాట చెప్తూ ఉన్నాను. పెద్ద కుమారుడు తండ్రికి సమీపంగా ఉంటూ ఉన్నాడు, తండ్రి కొరకు పని చేస్తూ ఉన్నాడు. తండ్రికి ఒక 10 ఎకరాల పొలం ఉన్నట్లయితే దాన్ని 20 ఎకరాల పొలం చేయాలని చూస్తూ ఉన్నాడు. తండ్రికి అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు ఉన్నట్లయితే 20 లక్షలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పొద్దున్నే పొలంలో వెళ్ళిపోయి పని చేస్తూ ఉన్నాడు, సాయంకాలం వరకు పని చేస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. కానీ తండ్రి ఆయన ఎంతో ఆనందించట్లేదు. కానీ ఈ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేసి ఆయనకున్నటువంటి ఆస్తిని నాశనం చేసి ఇష్టానుసారంగా జీవించి తిరిగి వస్తున్నప్పుడు ఆయన మాత్రం చేర్చుకుంటూ ఉన్నాడు. కారణం ఇది నా ప్రియులారా, అది ఏంటి అంటే తండ్రి పెద్ద కుమారుడు తండ్రికి చాలా సమీపంగా ఉన్నా పెద్ద కుమారుడు పట్ల తండ్రి కార్యం జరిగించేటట్టుగా ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. చిన్న కుమారుడు తండ్రికి దూరంగా ఉన్న ఆ సమయం వచ్చినప్పుడు తన తండ్రి తన కొరకు పని చేయగలన ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా దేవుని సేవలో మనం ఎంత కష్టపడి పని చేస్తూ ఉన్నామో, ఎంత ఎక్కువ పని చేస్తూ ఉన్నామో, ఎంత శ్రమ పడుతూ ఉన్నామో, ఎంత పొద్దున్నే వెళ్ళిపోతూ ఉన్నామో, దేవుని కొరకు నేను పని చేస్తూ ఉన్నాను, తండ్రి కొరకు నేను పని చేస్తూ ఉన్నాను అని మనం అనుకున్నట్లయితే మనం పొరపాటు పడుతున్నట్టు లేకనే ప్రభు గారు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఆత్మగా పరిచర్య చేసినట్లయితే మన యందు దేవునికి సంతోషం ఉండదు. ప్రియులారా దేవునికి కావాల్సినది మనం ఎంత పరిచర్య చేస్తున్నామని కాదు, ఎంతగా దేవుని సేవ చేస్తున్నామని కాదు, ఎంతగా కష్టపడుతున్నామని కాదు. అసలు దేవునికి కావాల్సినది మనలో దేవుడు ఒక స్పేస్ కనుగొనడం లేదనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి అందుబాటులో ఉన్నామా లేదనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. మీకు అర్థం కాదు, చిన్న ఉదాహరణ చెప్తారు. నాకు 2 పిల్లలు, పాప బాబు. మా పాప చిన్న పిల్లగా 2-3 years ఉన్నప్పుడు, ఇంచుమించు ఈ బాబు ఉన్నాడు కదా, ఆ వయసు ఉన్నప్పుడు 6 కూతురు ఉంది. మేము అద్దెంట్లో ఉండేవాళ్ళం. ఒకరోజు ఆ గదిలో బొమ్మలన్నీ సర్దేసి డాడీ నాతో ఆడుకో డాడీ అన్నాడు. సరే ఆడుకుంటున్నామని ఆ గదికి వెళ్తే ఆ గదిలో చిన్న గది, ఆ చిన్న గదిలో చుట్టూ బొమ్మలు పెట్టేసింది. రమ్మని నన్ను పిలుస్తూ ఉంది. నేను ఆ గదిలోకి వెళ్ళి సాకు అంటున్నానమ్మా, నన్ను రమ్మన్నా, కానీ నేను అడుగు పెట్టడానికి స్థలం లేదు అక్కడ.
హల్లెలూయా, హల్లెలూయా. నన్ను రమ్మన్నా వాడే ఉంది, నన్ను పిలిచే వాడే ఉంది. కానీ నేను నీతో వచ్చి ఆడుకునేటట్లుగా, నేను నీతో వచ్చి అక్కడ ఉండేటట్లుగా, నేను నీతో కొంత సమయం గడిపేటట్లుగా నేను అడుగు పెట్టడానికి స్థలమేంటి? చుట్టూ బొమ్మలతో నింపబడి ఉన్నాయి. నేను అడుగు పెట్టడానికి స్థలం లేదు. నేను ఏ విధంగా నీ దగ్గరికి రావాలి? ప్రియులారా, పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి ఉన్న తేడా. పెద్ద కుమారుడు స్థానమైన పనులు పెట్టుకుంటూ ఉన్నాడు, విస్తారంగా పని చేస్తూ ఉన్నాడు, విస్తారంగా తండ్రి ఆస్తులు పెంచాలని తండ్రి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ తండ్రి ఆయన మీద సంతోషించలేదు. కారణం ఏంటంటే ఆయన స్థలం పెట్టడానికి, ఆయన అడుగు పెట్టడానికి స్థలం అనేది పెద్ద కుమారుడిలో లేదు. చిన్న కుమారుడు ప్రాడిగల్ సన్ అయినప్పటికీ కూడా, చిన్న కుమారుడు చెడిపోయిన అయినప్పటికీ కూడా, చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేసినప్పటికీ కూడా, చిన్న కుమారుడు నిష్కానుసారంగా జీవించినప్పటికీ కూడా తను పని చేయడానికి ఆయన అందుబాటులో ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో దేవుడికి కావాల్సినది ఆయన అందుబాటులో ఉన్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అసలు దేవుడికి మనం దొరుకుతున్నామా? దేవుడికి ఒక కార్యం జరిగించేలాగా మనం దేవుడికి అప్పగించుకుంటున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు తెలియచెప్పాలని ఆశపడతాను. దేవుడి సేవ బలంగా చేయాలని అనుకుంటూ ఉన్నావా? దేవుడి పరిచర్యను బలంగా చేయాలని అనుకుంటూ ఉన్నావా? దేవుడి సువార్తను బలంగా ప్రకటించాలని అనుకుంటూ ఉన్నావా? దేవుడి చేత బలంగా వాడబడాలని అనుకుంటూ ఉన్నావా? అలా బలంగా వాడబడాలని అనుకున్నట్లయితే అసలు దేవుడు ఏ విధంగా పని చేస్తాడో ఆ సంగతిని దేవుడి సేవకులుగా గ్రహించాలని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పని చేయ విధానం ఈ విధంగా ఉండాలి. ఒకసారి సృష్టిని చూద్దాం. దేవుడు సృష్టిలో పనిచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరలా సండే స్కూల్ స్టోరీలోకి వెళ్దాం. దేవుడు 6 దినాలు పనిచేశాడు, సృష్టిని జరిగించాడు. అసలు సృష్టిని ఏ విధంగా జరిగించాడండి? మొదటి 3 దినాలు అగాధ జలముల మీద ఆత్మ అవిరామ చూడేడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమిని నీటిని వేరు చేశాడు. మొదటి 3 రోజులు సృష్టి, స్పేస్ తయారు చేయడం, ఖాళీ ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం. భూమి వేరు చేయబడింది, సముద్రం వేరు చేయబడింది, ఆకాశం వేరు చేయబడింది. ఇదే దేవుడు చేసినటువంటి మొదటి 3 రోజుల యొక్క సృష్టి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 3 రోజులు ప్రియులారా, దేవుడు మరొక కొత్త సృష్టిని చేయలేదు. వింటున్నారు నా మాట? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మొదటి 3 రోజులు ఆయన చేసినది ఏంటో తెలుసా? ఆకాశాన్ని వేరు చేయడం, భూమిని వేరు చేయడం, సముద్రాన్ని వేరు చేయడం, ఒక స్పేస్ అనేది ఆయన వేరు చేస్తూ ఉన్నాడు. తర్వాత 3 రోజులు కూడా ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసండి? ఏదైతే వేరు చేశాడో దానిని నింపుతా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భూమిని వేరు చేశాడు. అక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడింది, అక్కడ ఒక స్పేస్ ఏర్పడింది. భూమిని నింపుతూ ఉన్నాడు, పశువులతో నింపుతూ ఉన్నాడు, వృక్షాలతో నింపుతూ ఉన్నాడు. సముద్రాన్ని వేరు చేశాడు. సముద్రాన్ని సమస్త విలువలైనటువంటి జలరాశులని జలచరాన్ని నిర్మించి, లేకపోతే ఆయన సృష్టించి సముద్రాన్ని నింపుతూ ఉన్నాడు. ఆకాశాన్ని వేరు చేశాడు. ఆకాశాన్ని నక్షత్రములతో, ఆకాశాన్ని ఆ యొక్క పక్షులతో నింపుతా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పని చేసే విధానాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? దేవుడు పని చేసే విధానాన్ని
మరలా ఏంటంటే ఒక ఖాళీ ప్రదేశం కావాలి, ఒక స్పేస్ కావాలి దేవుడికి. దేవుడికి ఒక స్థలం కావాలి. ఒక స్థలం ఇచ్చినట్లయితే ఆ స్థలంలో దేవుడు కార్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ అటువంటి స్థలం లేకపోయినట్లయితే, నిన్ను నీవు దేవుడికి అప్పగించుకోకపోయినట్లయితే, నీలో ఆయన పని చేయడానికి అవకాశం లేకపోయినట్లయితే, నీ ద్వారా ఆయన పని చేయలేడు. అనుకోవచ్చు, నేను బిజీగా ఉన్నానండి, నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నానండి, నేను పత్రిక అందిస్తూ ఉన్నానండి, నేను సువార్త పని చేస్తూ ఉన్నానండి, సంఘంలో వాక్యం చెప్తూ ఉన్నానండి, బిజీ అండి, తీరిక లేదండి, ప్రయాణాలు చేస్తూ ఉన్నానండి, కొండ ప్రాంతాలు వెళ్తూ ఉన్నానండి, ఇవన్నీ వెళ్తూ ఉన్నానండి, ఇవన్నీ చేస్తూ ఉన్నానండి. మంచిదే, కానీ అసలు దేవుడు నీతో పని చేయడానికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నావా? నువ్వు ఎంత బిజీగా ఉన్నా, నువ్వు ఎంతగా పని చేస్తున్నా, ఎంతగా సువార్త ప్రకటిస్తూ ఉన్నా, ఒకవేళ నీలో ఆయన ఆ స్పేస్ కనుగొనలేకపోయినట్లయితే ఆయనకు ఇష్టమైన పరిచర్య నీవు చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను నేను. దేవా, ఈ పరిచయం నీవు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ కుటుంబాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ సంఘాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ పరిచయం ఇచ్చినందుకు వందనాలయ్యా, దైవ సేవలు ఇచ్చినందుకు వందనాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా అని దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు నాకు స్థుతిగా అదేంటి ప్రభువా, నేను చక్కగా పరిచయం చేస్తున్నాను కదా, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే పరిచర్య నాకు అక్కర్లేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేస్తున్న పరిచర్య నాకు అక్కర్లేదు, నాకు నువ్వు కావాలి. ఐ నీడ్ యు. నువ్వు నా దగ్గరికి, నేను నీ జీవితంలో ఒక కార్యాన్ని జరిగించాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి సేవకులారా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. మొదట మనం పరిచర్య చేయడానికి ముందుగా దేవుడికి మనం అవైలబిలిటీ ఉండాలా, దేవుడికి అందుబాటులో ఉండాలా. దేవుడు మనలో ఒక కార్యం జరిగించే లాగున దేవుడికి సమర్పించుకుండాలి. నేను అనుకుంటూ ఉన్నాను, అయ్యో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు కదా, ఈ కుటుంబాన్ని ఇచ్చాడు కదా, ఈ సంఘాన్ని ఇచ్చాడు కదా, ఈ సేవకులు ఇచ్చాడు కదా, చక్కగా పరిచయం చేస్తూ ఉన్నాను కదా అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, నీ పరిచయం నాకు అక్కర్లేదు, నువ్వే నాకు కావాలా. దేవుడికి మనం అప్పగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునిలో ఒక స్పేస్ మనం ఇవ్వాలి. అలా ఇస్తే దేవుడు మనలోని ప్రవేశించి మన ద్వారా మన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అపొస్తలుడైన పౌలు గారు మనందరికీ తెలిసిన సంగతి, గొప్ప పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సేవ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సువార్త దండయాత్రలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో ఇక్కట్ల నుంచి, యూదుల వలన, అన్యజనుల వలన, అధికారుల వలన, అనేక మంది వలన, సొంత ప్రజల వలన ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని దేవుని యొక్క సేవను దిగ్విజయంగా చేయించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఒకసారి చదువుదాం మాట చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:28 చదువుతాను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని, ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో నేను ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
పనిచేస్తూ ఉన్నాను? వై యామ్ వర్కింగ్? ఏది నన్ను నడిపిస్తూ ఉంది? నేను నడవడం లేదు, నాలో కార్యశక్తిని కలుగ చేస్తూ ఉన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యశక్తిని కలుగ చేస్తూ ఉన్నాడు. ఆయన నాలో కార్యశక్తిని కలుగ చేస్తూ ఉన్నాడు కనుక నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడికి కావాల్సింది మన ఎబిలిటీస్ కాదండి, మన జ్ఞానం కాదు, మన తెలివితేటలు కాదు, మనకున్న బలం కాదు, మనకున్నటువంటి వాక్చాతుర్యం కాదు. మనకు కావాల్సింది ఏంటి అంటే ఆయనకు అందుబాటులో ఉండడం. నాట్ అవైలబిలిటీ బట్ అవైలబిలిటీ. ఆయనకు మనం అందుబాటులో ఉంటూ ఉన్నామా? ఈ దినాల్లో దేవుడు సేవకులు బిజీగా ఉంటూ ఉన్నారు, తీరిక లేకుండా బిజీగా ఉంటూ ఉన్నారు, ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. అసలు మాకు తీరికే లేదంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నారు, నీవు తీరిక లేక చేసినటువంటి ఆ సేవ నాకు అక్కర్లేదు, తీరిక లేకుండా చేసేటువంటి ఆ పరిచయం నాకు అక్కర్లేదు. మొదట నీవు నాకు కావాలి, మొదట నీలో నేను ఒక స్పేస్ కనుక్కోవాలి, నీలో నాకు అవకాశం ఇవ్వాలి. నేను నాలో అవకాశం ఇచ్చినట్లయితే అప్పుడు నేను నీలో కార్యశక్తిని కలుగు చేస్తాను. అప్పుడు నీవు వెళ్ళి నా కొరకు పని చేస్తాను. అది దేవుని యొక్క వర్కింగ్ స్టైల్. దేవుడు నా మాట కలుగు కాక. నేను బిజీగా ఉన్నానండి, తిరిగి లేకుండా ఉన్నాను అంటే గాడ్ అంటాడు, దేవుడు అంటాడు, యు ఆర్ స్టూపిడ్ అంటాడు. మొన్న అలాగే అన్నాడు, యు ఆర్ స్టూపిడ్ అన్నాడు. ప్రభు నేను సేవ చేస్తున్నాను కదా, ఉద్యోగాల అవకాశం విడిచిపెట్టుకొని సేవ సమర్పించుకొని చేస్తున్నాను, ఎవరితో ఉన్నాడు నేను అన్నాడు. అది కాదు ప్రభు, మరి నా సేవ ఇదిగో నా సమర్పణ అంతా వదని ఎవరన్నారు? అది కాదయ్యా, నేను పరిచయం చేస్తూ ఉన్నాను, సువార్తను ప్రకటిస్తున్నాను, వద్దని ఎవరన్నారు? అప్పుడు మోకరించి అడిగాను, ప్రభు ఇది ఏంటి నువ్వు నా దగ్గర నుంచి కోరుతున్నావు? అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ సేవ నాకు అక్కర్లేదు. ఓ గొప్పలు చెప్పుకొని సేవ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే అది నాకు అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ దట్. నాకు నీవు కావాలి, మొదట నీవు కావాలి, నీవు నాకు అప్పగించుకో. నీలో కార్యం చేయడం ప్రారంభిస్తాను, అప్పుడు నేను ఒక సాధనగా, బలమైన సాధనగా వాడుకుంటాను. ప్రియులారా, ఈ దినాల దేవుడు కోరుకుంటున్నది అదే, ఈ దినాల దేవుడు అడుగుతున్నది అదే. మనం గొప్ప సేవ చేస్తున్నామని దేవుడు మనం చూడట్లేదు ప్రియులారా. తీరిక లేకుండా పని చేస్తున్నామని దేవుడు మనం కోరుకోవడం కాదు, లేకపోతే మనలో తలాంతులు ఉన్నాయని కాదు, మనలో నైపుణ్యత ఉందని కాదు, మనలో అనుగుణంగా ప్రసంగం చేసేటువంటి ఆ గొప్ప తలాంతులు ఉన్నాయని, జ్ఞానం ఉందని దేవుడు మనం కోరుకోవట్లేదు. అవన్నీ దేవుడికి అవసరమైనవి కావు ప్రియులారా. దేవుడికి అవసరమైన నేనంటే నేనే. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు దగ్గరికి రా. నేను నీలో ఒక స్పేస్ చూడాలి, నేను నీలో అడుగు పెట్టేలాగా ఒక స్పేస్ ఉంటే నేను నీ కొరకు పని చేస్తాను, నీలో బలంగా కార్యశక్తి కలుగు చేస్తాను. దేవుడు ప్రియులారా, సొంత జ్ఞానాన్ని బట్టి, సొంత తెలివితేటను బట్టి, సొంత ఆలోచన బట్టి మనం ఎంత పరిచయం చేసినా అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు నామానికి కలుగును గాక. ఇప్పుడు అబ్రహాము గురించి నేను చెప్తూ ఉంటాను. అబ్రహామును దేవుడు ఆ పరిస్థితి నుంచి తీసుకొచ్చి తన కొరకు మలుచుకున్నాడు. దేవుడు నామానికి కలుగును గాక. చాలా మంది ప్రసంగం చేసినప్పుడు అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు వెంటనే అన్ని వదిలిసుకొని బయలుదేరి తను చూడనటువంటి దేశానికి వెళ్ళిపోయాడంట. నేను ఆ విధంగా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వెళ్ళలేదండి. తెలుసా మీకు ఆ సంగతి? ఆదికాండము 12వ అధ్యాయంలో ఉన్నటువంటివి అబ్రహాం యొక్క పిలుపు, అబ్రహాం యొక్క మొదటి పిలుపు కాదది. అబ్రహాం రెండవసారి దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన స్పందించినటువంటి సందర్భం అది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక.
మనం ముగించుకుంటాం. చూడండి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం మొదటి నుండి చదవండి. ప్రధాన యాజకులు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు చెప్పను చెప్పినది ఏమనగా సహోదరులారా మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమునకు మునుపు మెసొపొతామియాలో కాపురమున్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపు రెండవసారి ఆయన హారానులో వచ్చినప్పుడు పిలిచింది. కానీ అంతకంటే ముందుగా అబ్రహాము మెసొపొతామియాలో ఉన్నప్పుడు విగ్రహారాధకుడిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలుచుకున్నాడు. కానీ అబ్రహాము 15 సంవత్సరములు వెయిట్ చేశాడు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుడు పిలుచుకుంటే అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు అబ్రహామును నడిపించి హారాను తీసుకుని వచ్చాడు. అయితే అక్కడ తెరహు మరణించిన తరువాత తిరిగి రెండోసారి దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. తెరహు అనే మాటకు ఆలస్యం అని అర్థము. ఆలస్యం చనిపోయింది, తండ్రి చనిపోయాడు. అప్పుడు తిరిగి దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. ఆ సంగతి ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సరే, వాగ్దాన దేశంలోకి వెళ్ళాడు అబ్రహాము. వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు వచ్చింది. విశ్వాసముల తండ్రి అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? ఒక్కసారి మాట చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి అనుకుంటున్నాను. చదివిన మాటలు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడం అక్కడికి వెళ్ళాడు. వింటున్నారు నా మాట? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కరువు వచ్చింది. పాలు తేనెలు ప్రవహించే దేశంలో, వాగ్దాన దేశంలో కరువు వచ్చింది. అప్పుడు అబ్రహాము ఏం చేస్తున్నాడు తెలుసా? ఐగుప్తులను కరువు పెడుతూ ఉన్నాడు. విశ్వాసం ఏమైంది అబ్రహాముకి? వాగ్దాన దేశంలో నుంచి కరువు వచ్చినప్పుడు ఐగుప్తులను అడుగు పెడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఐగుప్తులను పెరగడం వల్ల అబ్రహాము కలిగిన నష్టం ఏంటో తెలుసా? ఎన్నో నష్టాలు ఉన్నాయి, కానీ కనీసం 2 నష్టాలు ఏం చెప్తారు. ఒకటి, తన భార్య విషయంలో శోధించబడ్డాడు. శారా విషయంలో శోధించబడ్డాడు. ఐగుప్తు రాజు ఫరో శారమ్మ చక్కగా ఉందని, సౌందర్యవంతురాలుగా ఉందని ఆమె తన భార్యగా చేసుకోవడానికి తీసుకున్నాడు. కానీ దేవుడు తన హస్తాన్ని అభిపెట్టాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ దినాన దేవుడు తన హస్తాన్ని హద్దు చేయకపోతే, ఆ దినాన తన హస్తాన్ని హద్దు పెట్టి శారా ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకు భార్యగా అవ్వకుండా చేయకపోతే ఏమయ్యేదండి? ఏమయ్యేది? శారా ఆ రోజు రక్షించబడకపోయినట్లయితే ఇస్సాకు సంగతి ఏంటి? యాకోబు సంగతి ఏంటి? 12 మంది గోత్రకర్తల సంగతి ఏంటి? ఆ 12 మంది గోత్రకర్తలలో నుంచి ఇశ్రాయేలు దేశం సంగతి ఏంటి? యూదుల సంగతి ఏంటి? యూదుల నుంచి రావాల్సినటువంటి యేసుక్రీస్తు ప్రభువు సంగతి ఏంటి? అసలు రక్షణ ప్రణాళిక ఏ విధంగా నెరవేర్చబడతా ఉంది? చూడడానికి చాలా సింపుల్ గా ఉంది, కానీ దేవుడు హద్దు పెట్టి ఆమె ఫరోకి భార్య అవ్వకుండా కాపు కాచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఐగుప్తులోకి వెళ్ళడం వలన వచ్చే నష్టం. ఐగుప్తులోకి వెళ్ళడం వలన ఐగుప్తు రాజుకు బహుమానాలు ఇచ్చాడు.
ఆలోచన చెప్తున్నా, సొంత ఉద్దేశం చెప్తున్నా. మనం పని చేస్తే అబ్రహాం లాగే మనం పని చేస్తాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆగను భార్యగా చేసుకొని ఇస్మాయిలుని కన్నాడు. ఇస్మాయిలుని కన్నాడు కాబట్టి ఇప్పటికీ మనం శ్రమ అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహామును అన్యుడిగా ఉన్నప్పుడు, విగ్రహాలుగా ఉన్నప్పుడు ఒక రా మెటీరియల్ గా తీసుకొని, ఒక సాధారణమైన వస్తువుగా తీసుకొని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకే చెప్తూ ఉన్నాను, ఆది కాండము 12వ అధ్యాయంలో అబ్రహాము వేరు, ఆది కాండము 22వ అధ్యాయంలో అబ్రహాము వేరు. ఆది కాండము 22వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ అబ్రహాము తన సొంత కుమారుని కూడా దేవునికి అర్పించడానికి వెనుదీయలేదు. అటువంటి విశ్వాసంలోనికి అబ్రహాము నడిపించబడ్డాడు. ఈ గడిచిన 40 సంవత్సరాలు కావచ్చు, ఈ గడిచిన 30 సంవత్సరాలు కావచ్చు, దేవుడు అబ్రహామును చెక్కుతూ వచ్చాడు. ఒక రా మెటీరియల్ తీసుకొని, ఒక నాశనమైన పాత్రను తీసుకొని, తనకి ఇష్టమైన పాత్రగా, తనకు అనుకూలమైన పాత్రగా, తన చిత్తము, తన ఉద్దేశము, తన ఆలోచన, తన ప్రణాళిక జరిగించే పాత్రగా దేవుడు అబ్రహామును మార్చుకోవడానికి 40 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు పట్టింది. అలా మార్చుకున్న దేవుడిలో గొప్పతనం ఉంది, కానీ అబ్రహాములో గొప్పతనము లేదు. నాశనకమైన పాత్రలను, హింసకులను, దోషకులమైన మనల్ని పట్టుకొని తనకి ఇష్టమైన పాత్రగా ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. అది దేవుడి గొప్పతనము, అది మన గొప్పతనం కాదు. దేవుడు నామానికి కలుగును గాక. సొంత ఆలోచన, సొంత ఉద్దేశము, సొంత జ్ఞానము దేవుడి చిత్తాన్ని ఎన్నటికీ కూడా జరిగించదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఒక రామిగిరిని తీసుకుని చెక్కి 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 తనకు ఇష్టమైన పాత్రగా అబ్రహాము దేవుడు మలుచుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఆయనలో నెరవేర్చబడింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను పని చేస్తూ ఉన్నాను, ప్రతి మనుషుడిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలని నేను పని చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడేది వరకు నేను పని చేస్తూ ఉన్నాను. కానీ ఎలా చేస్తున్నానో తెలుసా? నాలో దేవుడి కార్యశక్తి కలుగు చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు కనుక నేను పని చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో లేదా ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియమైనటువంటి దైవ సేవగా నేను అడుగుతూ ఉన్నాను. స్వార్థ సేవ చేస్తున్నాను, బిజీగా ఉన్నాను, అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఇక్కడికి వెళ్ళిపోతున్నాను, అసలు నాకు తీరిక లేదు, సేవ చేస్తూ ఉన్నానని మనం అనుకుంటూ ఉన్నామా? అసలు దేవునికి మనం అప్పగించుకుంటూ ఉన్నామా? దైవ సేవలు మొదట దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి ఒక ఖాళీ ప్రదేశం దైవ సేవకుల్లో ఉండాలి. దేవుడు కార్యశుద్ధి కలుగు చేయాలి. దాన్ని బట్టి ఆ దైవ సేవకుడు దేవుడి పరిచయంలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత విస్తారమైన చేసినా, సేవ చేసినా, అది ఒకవేళ దేవునికి ఇష్టమైన సేవ కాకపోయినట్లయితే అది ఎందుకు పనికిరాదని ప్రభువు గారిని నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను రోజంతా పని చేస్తూ ఉన్నాను, నేను పగలంతా పని చేస్తూ ఉన్నాను. నీతోనే కదా నేను పని చేస్తూ ఉన్నాను, నీ ఆస్తి పెంచాలని కదా నేను పని చేస్తూ ఉన్నాను, నీకు ఎక్కువ సంపద కలగాలని కదా నేను పని చేస్తూ ఉన్నానంటే తండ్రి అంటూ ఉన్నాడు, నువ్వు అలా పని చేస్తే నాకు సంతోషం లేదయ్యా. నీ పని ఎవరికి కావాలి? రోజంతా కష్టపడి పని చేస్తూ ఉన్నానంటే అంటున్నాడు, నీ పని ఎవరికి కావాలి? నాకు అక్కర్లేదు, నువ్వు నాకు కావాలా? నీ పరిచయం నాకు అక్కర్లేదు, నీ స్వార్థ పని నాకు అక్కర్లేదు, నువ్వు చేస్తున్న సేవ నాకు అక్కర్లేదు. నువ్వు కావాలి నాకు. నీలో కాలం జరిగించాలా, నీలో కాలం జరిగించాలి. నువ్వు కావాలి నాకు. అది నీ గౌరవానికి, నా గౌరవానికి, నీకున్న
దీవించి ఆశీర్వదించును గాక.